అధికార విపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం తారస్థాయికి చేరుతుంది. నీళ్ల వ్యవహారాన్ని పక్కకు నెట్టేందుకే ఈ డ్రామా అని అటు బీఆర్ఎస్ ఆరోపిస్తుండగా ఇది సినిమాల లాగా సాగకూడదని బండి సంజయ్ కూడా అభిప్రాయపడ్డారు. ఇంతకీ ఫోన్ ట్యాపింగ్ లో నెక్స్ట్ ఏం జరగబోతుంది అనేది ఇవాల్టి డిబేట్ లో మనతో పాటు పార్టిసిపేట్ చేస్తున్నారు లింగం యాదవ్ గారు, కాంగ్రెస్ అధికార ప్రతినిధి. మరికొంతమంది కూడా కాసేపట్లో జాయిన్ అవుతారు. ఎస్ లింగం యాదవ్ గారు, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్. ఎస్ లింగం యాదవ్ గారు, సో మొన్నటి వరకు కేసీఆర్ అసలు ఏమైపోయాడు, ఫామ్ హౌస్ కి పరిమితం అయ్యారని కమెంట్స్ చేసిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు కేసీఆర్ బయటకు రాగానే మళ్లీ నోటీసులు అంటూ కూడా కొత్త తెర స్టార్ట్ చేసింది, కొత్త వ్యూహం స్టార్ట్ చేసింది. కేసీఆర్ రాగానే మళ్లీ భయపెట్టేందుకో బెదిరింపులు చేయడానికో ఈ రకంగా నోటీసులు ఇచ్చి బెదిరింపు రాజకీయాలకు కేవలం ప్రజల్ని డైవర్ట్ చేయడానికి ఈ నీళ్ల రచ్చ ఏదైతే ఉందో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ సంబంధించి కేసీఆర్ మాట్లాడారు. మీరు డైవర్షన్ పాలిటిక్స్ చేసే దిశగానే ఈ ఇన్ని రోజులు సైలెంట్ గా ఉన్న ఫోన్ ట్యాపింగ్ మళ్లీ స్టార్ట్ చేస్తారన్న మీ పైన విమర్శకి ఏం చెప్తారు? గుడ్ మార్నింగ్ అండి. ముందుగా మీకు జీ న్యూస్ ప్రేక్షకులకు అదే విధంగా ఒక డెఫినెట్ కూడా కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం ఇవాళ గౌరవనీయ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అభివృద్ధి, సంక్షేమము, సామాజిక న్యాయం ధ్యేయంగా ఇవాళ ప్రజాప్రభుత్వం ముందుకెళ్తున్నటువంటి సందర్భం మనకు కనబడుతుంది. మేము ఆనాడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడే చాలా స్పష్టంగా చెప్పాం, కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బీఆర్ఎస్ 10 ఏళ్ల అవినీతి అక్రమాలపై డెఫినెట్ కూడా చట్టబద్ధమైన న్యాయబద్ధమైన ఎంక్వైరీ ఇస్తాం. ఆ ఎంక్వైరీ ఆధారంగానే ఎంత పెద్ద వ్యక్తులు ఎవరున్నా కూడా వాళ్ళని చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని ఆనాడే మేము చాలా స్పష్టంగా చెప్పాము. మేము మేనిఫెస్టోలో కూడా పెట్టాము. దానికి అనుగుణ మెంబర్ గా మేమేమంటున్నాం అంటే, ఇవాళ కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు ప్రజల మధ్య లేడు, ఇవాళ ప్రతిపక్ష నాయకుడుగా ఉన్న కేసీఆర్ ప్రజల మధ్య లేడు. ఆయన ఫామ్ హౌస్ ఉంటేంది, బయటకు వస్తేంది, ఇవాళ తెలంగాణ ప్రజలు ఆయనను ఎవరు పట్టించుకుంటున్నారు? వాళ్ళు చేసినటువంటి అవినీతి అక్రమాలు వల్ల ఇవాళ తెలంగాణ ప్రజలకు ముఖం చూపించుకోలేక ఇవాళ ఫామ్ హౌస్ లో దాక్కున్నటువంటి వ్యక్తి కేసీఆర్. ఆయనను చూసి ఎవరు భయపడుతున్నారండి? ఇవాళ కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ నాయకులకు ముఖం లేదు ప్రజల వద్ద పోవాలంటే. మీరు చూసిరు మొన్ననే స్థానిక సంస్థల్లో ఎలక్షన్ లో, అంటే అసెంబ్లీ ఎలక్షన్ నుంచి మొదలు పెట్టుకుంటే మొన్న జరిగినటువంటి జూబ్లీ హిల్స్ స్థానిక సంస్థ ఎలక్షన్ వరకు కూడా ఒక్క ఎలక్షన్ లో కూడా బీఆర్ఎస్ గెలిచినటువంటి దాఖలాలు లేవు. ఇక వాళ్ళేం మాట్లాడతారండి? మీరంటున్నటువంటి ఇవాళ ఫోన్ ట్యాపింగ్. ఎస్, ఆనాడు 10 ఏళ్లలో ఎంత దుర్మార్గాలు చేసిర్రు అంటే దానికి చాలా చేసిరు. ఇవాళ అవన్నీ కూడా నేను చెప్పదలుచుకోలేదు. ఒక ఫోన్ ట్యాపింగ్ గురించి మాత్రమే మనం మాట్లాడుకుంటే, భారత రాజ్యాంగం ఆర్టికల్ 21 ప్రకారం రైట్ టు ప్రైవసీ ఇస్ దనే ఫండమెంటల్ రైట్. ఇది 2017లో సుప్రీంకోర్టు పుట్టుస్వామి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో చాలా స్పష్టంగా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. మరి రైట్ టు ప్రైవసీ అంటే ఒక ఫండమెంటల్ రైట్ ను కూడా వయలేషన్ చేసి ఇవాళ ప్రతిపక్ష నాయకులు ఇంటి పక్కన సెటప్ బాక్సులు ఏర్పాటు చేసి ఇవాళ వాళ్ళు ఏం మాట్లాడుకున్నారో చివరకు ఫ్యామిలీలు మాట్లాడుకున్నా కూడా మాటలు విన్నటువంటి దుర్మార్గులు గత పాలకులు, అదే విధంగా భార్య భర్తలు, జడ్జీలు, కార్పొరేట్ కంపెనీల వ్యక్తులు, అదే విధంగా సినిమా యాక్టర్లు, ఇండస్ట్రియలిస్టులు, అంటే వీళ్ళు వాళ్ళని కాదు, సమాజంలో ఎవరైనా బీఆర్ఎస్ పార్టీకి లేదా వాళ్ళ అవకాశాలు ఎలక్షన్ లో గెలవడం కోసం, ఇవాళ హుజరాబాద్ ఎలక్షన్ లో, మునుగోడు బై ఎలక్షన్ లో గెలవడం కోసం ఎంత దుర్మార్గానికి తెగించారు అనేది ప్రత్యక్ష ఉదాహరణే ఆనాడు వాళ్ళు చేసినటువంటి ఫోన్ ట్యాపింగ్. ఇంకొకటి, ఫోన్ ట్యాపింగ్ ఎవరు చేస్తారండి? మీకు కూడా తెలుసు, మనందరికీ తెలుసు. కేంద్ర హోంశాఖ అనుమతితోటి ఎవరైతే ఈ దేశానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారో లేదా ఈ దేశ వ్యతిరేక శక్తులో, అది కూడా విత్ పర్మిషన్ ఆఫ్ ది యూనియన్ మినిస్టర్, హోమ్ మినిస్టర్ అప్రూవల్ తోటి అవి చేస్తారు. మరి వీళ్ళు చేసింది ఎవరి మీద అండి? ఉద్యమకారుల మీద, తెలంగాణ ఉద్యమకారుల మీద, ప్రధాన ప్రతిపక్ష నాయకుడి ఇంటి మీద. ఇంకొకటి, సెటప్ బాక్సులన్నీ వాళ్ళు అధికారం కోల్పోయిన తర్వాత ఇమ్మీడియట్ గా అవన్నిటిని కూడా మూసీ నదిలో పారేసినటువంటి సందర్భం కూడా మనకు కనబడుతుంది. ఇవాళ ఈ ప్రభాకర్ రావు గారు వీళ్ళు వెనుక ఎవరు ఉన్నారనేది ఇవాళ ఎంక్వైరీ నడుస్తుంది, ఇవాళ సిటీ ఎంక్వైరీ నడుస్తుంది. ఇవాళ వీళ్ళందరూ ఆఫీసర్లందరూ కూడా చెప్తుంది ఎవరు? అధినేత ఆదేశాలకు అనుగుణంగానే ఈ ఫోన్ ట్యాపింగ్ చేసినాం అన్నారు. మరి ఆనాడు ప్రభుత్వాధినేత ఎవరు ఉన్నారండి? ఆనాడు ప్రభుత్వ పెద్దలు కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు వీళ్లే కదా. వీళ్ళ ఫ్యామిలీ గుప్పెట్లనే కదా తెలంగాణ 10 ఏళ్లు బందీ అయింది. ఇవాళ వాళ్ళ కేసీఆర్ ఆదేశాల కారణంగానే ఫోన్ ట్యాపింగ్ చేసినామని ఆఫీసర్లు
చెప్తున్నారు. డెఫినెట్ కూడా ఎంక్వైరీ నడుస్తుంది. ఇవాళ మీకు ఎందుకు ఇప్పుడు లింగం యాదవ్ గారు, మీరు అధికారంలోకి రాగానే ఫస్ట్ ఎత్తిన మాట ఏంటంటే కూడా క్లియర్ ఒకటే, ఫోన్ ట్యాపింగ్ విషయంలో చాలా మంది ఉన్నారు, ఇందులో ఇంతమంది బాధితులు ఉన్నారని మీరు అధికారంలో రాగానే వెంటనే చెప్పారు. కానీ 2 ఏళ్లు అయిపోవస్తుంది, ఇంతవరకు దాని గురించి అది లేదు గతి లేదు. ఇంతవరకు ప్రభాకర్ రావుని తప్ప ఇంకెవరికైనా వచ్చాయంటే నోటీసులు ఇంతవరకు ఏది ఇవ్వాలి. ఈవెన్ బీజేపీ సైడ్ నుంచి కూడా మీకు కౌంటర్లు వచ్చాయి. మీకు చేత కాకపోతే సిఐడి కన్నా ఇచ్చేసేయండి, మేమన్నా దాన్ని చేస్తాం, డైలీ సీరియల్ లాగా లాగొద్దు అని. బండి సంజయ్ మీకు సపోర్ట్ చేస్తూనే ఒక మాట అయితే అన్నారు, సినిమాల్లాగా లాగి పెట్టకండి, ఫాస్ట్ హ్యాండ్ చేసేయండి అని చెప్పేసి కూడా కమెంట్లు ఇచ్చారు. కాబట్టి ఏంటి ఇప్పుడైనా కాస్త ఫాస్ట్ హ్యాండ్ గా ఉంటది అనుకోవచ్చా? అండి, మీ అందరికి తెలుసు, ఇదే ప్రభాకర్ రావు గారిని అమెరికా నుంచి తీసుకురావడానికి ఎంత ప్రయత్నం చేసిందో ఈ ప్రజాప్రభుత్వం మీరు చూడలేదా? ఇవాళ వాళ్ళు తప్పించుకోవడం కోసం ఎన్ని దుర్మార్గాలు చేశారు. ఎవరు కేంద్ర ప్రభుత్వ సాయంతోటే కదా ఆయన అన్ని రోజులు అక్కడ ఉన్నది. అయినా కూడా చివరికి తీసుకొచ్చే ఎంక్వైరీ నడుస్తుంది. సియండి, ఇది ప్రజాప్రభుత్వం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం భారత రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని నమ్మే పార్టీ. చట్టబద్ధంగా ఎంక్వైరీ నడుస్తుంది. వాళ్ళ లెక్క వ్యక్తిగతంగా కక్షలకు మేము పోమండి. ఆనాడు వాళ్ళు చేసిరు. ప్రధానంగా మా రేవంత్ రెడ్డి గారిని ఏ విధంగా ప్రతిపక్ష నాయకుడు దర్వాజా తలుపులు పలగొట్టి మిడ్ నైట్ ఇంట్లో పోయింది మనం చూసాం. ఉద్యమకారులు లాంటి కోదండరాంని ఏ విధంగా అరెస్ట్ చేసింది మనం చూసాం. ఈ ప్రభుత్వం ఆ విధంగా చెయ్యదండి, చట్ట ప్రకారం చేస్తుంది. మీరు అన్నారు 2 years అన్నారు, మరి ప్రభాకర్ రావు గారిని తీసుకురావడం కోసం ఇంత సమయం పట్టింది కదా. ఎంక్వైరీ నడుస్తుంది, ఎంక్వైరీ చివరి దశకు వస్తుంది. డెఫినెట్ కూడా నేను ఒకటి మాత్రం చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాండి, ఎవరున్నా కూడా చట్ట ప్రకారం, న్యాయ ప్రకారం వాళ్ళకి శిక్షలు తప్పవు. ఈ ప్రజాప్రభుత్వం చట్టాన్ని నమ్మే ప్రభుత్వం కాబట్టి ఎంక్వైరీ నడుస్తుంది. తొందరలోనే ఈ అన్నిటికీ వెనక కారకుడు ఎవరంటే ఆనాడు ప్రభుత్వాధినేత ఉన్నటువంటి కేసీఆర్. అతని కూడా డెఫినెట్ కూడా శిక్ష పడవలసిందే. తప్పు చేస్తే ఎవరైనా కూడా చట్టం ముందు అందరూ సమానమే. ఆయనకేం స్పెషల్ ఎగ్జామ్షన్స్ ఏముంటాయి కండి. కేసీఆర్ కి హరీష్ రావుకి నోటీసులు వెళ్తాయని చెప్పేసి అంటున్నారు. నిజమేనా? నోటీసులు పంపించే ఛాన్సెస్ ఉన్నాయి? ఎందుకంటే ఆల్రెడీ అటు కేటీఆర్ రెస్పాండ్ అయ్యారు, హరీష్ రావు రెస్పాండ్ అయ్యారు. నోటీసులు ఇస్తే ఇచ్చుకోండి, ఏం చేసుకుంటారు చేసుకోండి అంటూ కూడా హరీష్ రావు సీరియస్ గానే అంటున్నారు కదా. అండి, ఇప్పుడు హరీష్ రావు గారు అంటే అధికారం కోల్పోయిన తర్వాత బీఆర్ఎస్ నాయకులు ఫ్రస్ట్రేషన్ లో మాట్లాడుతున్నారు. వాళ్ళు మాట్లాడిన మాటలు ప్రజలు కూడా వాటి విశ్వసిస్తలేరు. అందుకే ఇవాళ వాళ్ళకి అన్ని ఎలక్షన్ లో కూడా బుద్ధి చెప్పారు. నేనేమంటున్నా అంటే డెఫినెట్ కూడా ఆనాడు ఈ ఫోన్ ట్యాపింగ్ అంటే ప్రాథమిక హక్కును కూడా భంగం కలిగించే విధంగా చేసినటువంటి దుర్మార్గులు, నేను ఇంకా వ్యక్తిగతంగా పేర్లు చెప్పదలుచుకోలేదండి. ఎందుకంటే ఒక విజ్ఞునుగా ఆ వ్యక్తిగత వాళ్ళ కుటుంబాల పేర్లు బయటికి తీయదలుచుకోలేదు. అట్లాంటి దుర్మార్గాలు చేసినటువంటి వ్యక్తులు ఎందుకు శిక్ష పడకూడదండి? ఎందుకు ఎందుకు మీరు అంటే మీరు అధికారం చేతిలో ఉండండి, విర్రవీగిరు కదా. ఇవాళ డెఫినెట్ కూడా మీకు ప్రభుత్వం నుంచి ఇవాళ ఎంక్వైరీ నుంచి నోటీసులు పోతాయి. డెఫినెట్ కూడా దీనికి బాధ్యులైనటువంటి కేసీఆర్ కు డెఫినెట్ కూడా నోటీసులు పోతాయి. చట్ట ప్రకారం ఏ చర్యలు తీసుకుంటే ప్రభుత్వం తీసుకుంటది. అరెస్ట్ కూడా తప్పదు. దాంట్లో మీరు తప్పు చేసినప్పుడు నువ్వెందుకు భయపడుతున్నావు? అసలు నీకు భయం ఎందుకు వస్తుంది? ఉలికెందుకు పడుతున్నారు బీఆర్ఎస్ నాయకులు? మీకు నిజంగా మీరు తప్పే చేయకుంటే, మీరు ఆనాడు వ్యవస్థలను మీ సొంత చేతుల్లోకి తీసుకోకుంటే మీకెందుకు ఇంత భయం? అంటే మీరు తప్పు చేసిరని మీరే భయపడుతున్నారు కదా. మీరు ఎంక్వైరీకి అటెండ్ కండి. ఇవాళ ఎంక్వైరీకి మీరు చూసిరు. ఫోన్ ట్యాపింగే కాదండి, చాలా కేసులలో కేటీఆర్ గారు ఇవాళ ఫార్ములా ఈ కేసులలో కూడా ఎంక్వైరీకి పిలిస్తేనే ఆయన పోయి కోర్టుకు పోయి తెచ్చుకున్నటువంటి సందర్భం మనకు తెలుసు. అంటే వీళ్ళు తప్పు చేసిరని ఒప్పుకుంటున్నారు. డెఫినెట్ కూడా కేసీఆర్ కు, కేటీఆర్ అవిని హరీష్ రావుకు చట్ట ప్రకారం శిక్ష పడక తప్పదు. వీళ్ళు దీన్ని తప్పించుకోవడం కోసం సెంటిమెంట్ డ్రామాలు క్రియేట్ చేస్తున్నారు. మరి 10 ఏళ్ల అధికారంలో ఉంది మీరేగండి. ఎక్కడ పోయిందండి మీకు తెలంగాణ మీద సోయి? ఏం నీళ్లు నిధులు నియామకాల పేరు మీద తెలంగాణ కోసం కొట్లాడితే, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఆనాడు తెలంగాణ ఏర్పాటు చేస్తే మరి 10 ఏళ్లలో మీరు ఎందుకు మాట్లాడలేదండి? జలదోపిడి గురించి మీరు ఎందుకు మాట్లాడలేదండి? ఇవాళ అధికారం కోల్పోయిన తర్వాత మీకు నా దక్షిణ తెలంగాణ గుర్తొచ్చింది. నేను నల్లగొండ బిడ్డగా చెప్తున్నా, 10 ఏళ్లలో మీరు చేసినటువంటి దుర్మార్గం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కంటే ఎక్కువ అన్యాయం మాకు మీ 10 ఏళ్ల పాలన జరిగింది. మా దక్షిణ తెలంగాణ రంగారెడ్డి, నల్గొండ, అదే విధంగా పాలమూరు ఇవాళ ఎడారిగా మారుతాను కారణం మీరు కాదా? మీరు సెంటిమెంట్ రాజకీయాలు చేస్తున్నారు, మీరు డ్రామాలు చేస్తున్నారు. అంటే మీ అవినీతి అక్రమాలు మీ అరెస్టు కావడం తప్పదు. దాన్ని డైవర్ట్ చేయడం కోసం ఇవాళ సెంటిమెంట్ రాజకీయాలకు తెరలేపింది కేసీఆర్, బీఆర్ఎస్ నాయకులు. మీరు ఎన్ని సెంటిమెంట్ రాజకీయాలు చేసినా, తలకిందులు తపస్సు చేసినా మిమ్మల్ని కాపాడరు. తెలంగాణ ప్రజలు అందరికీ అర్థమైంది.
మీరు చేసే 10 ఏళ్లలో మీరు చేసిన దుర్మార్గాలు ఇంకా కూడా ప్రజల కండ్ల కనబడుతున్నాయండి. కానీ ఇప్పుడు లింగం యాదవ్ గారు మీరు అన్న లెక్కన చూస్తే ఇప్పుడు వాళ్ళు భయపడుతున్నారు అని అంటే మీరు అంటున్న ప్రకారం భయపడితే గనక ఎందుకు ఇట్లాంటి కమెంట్లు చేస్తారు? అరెస్ట్ చేస్తే చేసుకోండి, కానీ లిమిట్స్ దాటకండి అంటూ మీకు నచ్చింది చేసుకోండి, డైవర్షన్ పాలిటిక్స్ అని నిజంగానే డైవర్ట్ చేస్తున్నారా ప్రజల్ని? అండి ఇవాళ కేసీఆర్ బీఆర్ఎస్ నాయకులు వాళ్ళు ఒక విషయంలో వాళ్ళని ఒప్పుకోదు. ఎందుకంటే మాటలు ఏదైనా మాట్లాడతారు. ఇది అంటారు చూడు, మేకపోతు గాంభీర్యం. ఇవాళ వాళ్ళకి లోపల భయం పెట్టుకుని ఏదో మేకపోతు గాంభీర్యంతో ఏదో అరెస్ట్ చేసుకోండి. మరి ఇదే కేటీఆర్ ఎందుకు కొట్టుకుపోయిందండి? ఇప్పుడు మిగతా కేసులు ఫార్ములా ఈ కేసు లాంటి కేసులల్లా ఇవాళ ఒక నోటీస్ కే కోర్టు పోయి తెచ్చుకున్నటువంటి స్టే తెచ్చుకున్నటువంటి వ్యక్తులు కేటీఆర్. ఎంక్వైరీ గురించి తప్పించుకోవడం కోసం నానా ఇబ్బందులు పడినటువంటి వ్యక్తులు వాళ్ళు. మీరు తప్పే చేయకపోతే మీరు నిజంగా ఫేర్ ఉంటే మీకు భయం ఎందుకు ఉలికి పడుతున్నారు? కోర్టులకు వెళ్ళి స్టేలు తెచ్చుకుంటున్నారు అంటే ఎవరు ఏం తక్కువ కదా. ఆ విషయంలో మీ సైడ్ నుంచి కూడా మీ పార్టీ అంటే నేషనల్ అధ్యక్షులు రాహుల్ గాంధీ వీళ్ళు, సోనియా గాంధీ వీళ్ళు కూడా అక్కడికి వెళ్ళి స్టేలు తెచ్చుకున్న వాళ్ళే. ఈ లెక్కను చూస్తే అందరు అదే చేస్తారు. కానీ మీరు భయపడుతున్నారా? అందుకేనా ఇప్పుడు పాలమూరు రంగారెడ్డి గురించి టాపిక్ లేవనెత్తగానే ఫోన్ ట్యాపింగ్ అన్నారు. డైవర్ట్ అవుతున్నారా? సేండి నేను అదే చెప్తున్నా, ఎవరు డైవర్ట్ చేస్తున్నారు, ఎవరు సెంటిమెంట్ రాజకీయాలు వాడుతున్నారు అనేది తెలంగాణ ప్రజలందరికీ తెలుసు. అదే చెప్తున్నాండి, 10 ఏళ్లుగా అధికారంలో ఉండి మరి తెలంగాణ నీళ్లకు ఆంధ్ర జలదోపిడి జరుగుతుంటే ఎందుకు మాట్లాడలేదు? ఇవాళ కృష్ణా రివర్ లో మనందరికీ తెలుసండి, తెలంగాణకే కాదు ప్రపంచ వ్యాప్తంగా అయినా కూడా క్యాచ్మెంట్ ఏరియా ప్రకారం వాటర్ డిస్ట్రిబ్యూట్ జరుగుతుంది. మరి కృష్ణా రివర్ తెలంగాణలో 70% పైగా ఇవాళ క్యాచ్మెంట్ ఏరియా ఉంది బేసిన్. మరి ఏ బేస్ లో నువ్వు 299 TMC కి అగ్రి అయినావు? ఆనాడు ఎట్లా సంతకం పెట్టినావు మొదటి అపెక్స్ కౌన్సిల్ లో? మరి ఆనాడు ఎక్కడ పోయింది నీకు సోయి? ఇదే కేసీఆర్ ఏమన్నాడు, రాయలసీమని రతనాలసీమ చేస్తా, రోజా ఇంటికి వెళ్లి చేపల పులుసు తిన్నప్పుడు గుర్తుకు రాలేదా? తెలంగాణకు అన్యాయం జరుగుతుంది, దక్షిణ తెలంగాణకు నువ్వు కొంప ముంచుతున్నావు అనే ఆనాడు నీకు గుర్తుకు లేదా? అంటే నీ అవకాశవాద రాజకీయాల కోసం ఏదైనా చేస్తావు. ఇవి ఒకసారి చూపెట్టండి, రాయలసీమని రతనాలసీమగా మారుస్తా. ఇది కేసీఆర్ గారు రోజా ఇంటికి వెళ్లి చేపల పులుసు తిన్నప్పుడు మాట్లాడిన మాటలు. మీరు చూడండి కావాలంటే క్లిప్, ఇక్కడ రోజా గారు కూడా ఉన్నారు. అంటే ఇంత దుర్మార్గంగా మీరు చేసి ఇవాళ అధికారం కోల్పోయిన తర్వాత ఇవాళ మీరు మాట్లాడితే ఎట్లండి? అందుకే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్పారు, తెలంగాణకు ఎట్టి పరిస్థితుల్లో కూడా అన్యాయం జరగం, ఎంతవరకైనా కొట్లాడతాం, తెలంగాణ న్యాయబద్ధమైన నీటి బొట్టును సాధించేంత వరకు మేము కోర్టుకు వెళ్తాం, ప్రధానమంత్రినైనా ఎదిరిస్తాం అనేది ఇవాళ ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పారు. అంటే మీరు చెప్పింది కరెక్టే. మీరు అన్నట్లు పేపర్స్ లో ఇవన్నీ కనిపించాయి, గతంలో ఇవన్నీ జరిగాయి. మొన్న కేసీఆర్ ప్రెస్ మీట్ లో ఒక మాట అన్నారు, మేము 175 TMCల సామర్థ్యం గల వచ్చేంతగా మేము డిజైన్ చేస్తే మీరు 40 నుంచి 45 TMCలు సరిపోతాయి అని చెప్పేసి కేంద్రానికి పంపించారు. ఇది ఇంత మళ్ళీ దారుణంగా ఒడిగడుతున్నారు, ప్రజలకు అన్యాయం చేయబోతున్నారని కేసీఆర్ అన్నారు. మరి దానికేమంటారు? మీరు 175 TMCల డిజైన్ ఉంటే 40-45 TMCలు సరిపోతుందా? అండి అసలు ఇవాళ కేసీఆర్ దుర్మార్గాలు అంటే ఇవాళ ఎట్లా మాట్లాడతారంటే దాన్ని కూడా అంటే ప్రజల్ని ఎట్లా డైవర్ట్ చేస్తారు. ఇవాళ నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను మీ ద్వారా, మరి 10 ఏళ్లలో దక్షిణ తెలంగాణ ఏ ప్రాజెక్టు మీరు కంప్లీట్ చేసిరని చెప్పానండి? ఇవాళ పాలమూరు రంగారెడ్డిని ఆనాడు మేము కేంద్ర ప్రభుత్వంలో అధికారంలో ఉన్నప్పుడు మేము డిజైన్ చేసిన, కాంగ్రెస్ రాష్ట్రంలో అధికారంలో ఉన్నప్పుడు ఇవాళ దక్షిణ తెలంగాణ చాలా ఇంపార్టెంట్ అనేటువంటి ప్రాజెక్టు పాలమూరు రంగారెడ్డి. మరి 10 ఏళ్లలో నువ్వు ఎంత బడ్జెట్ కేటాయించినవండి? ఇవాళ అదే విధంగా నెట్టంపాడు, భీమా, కోయిల్ సాగర్, SLBC మా నల్గొండ జిల్లాలో ఫ్లోరైడ్ నీళ్లు తాగుతున్నాం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 33 కిలోమీటర్ల సొరంగం తవ్వితే 10 ఏళ్ల అధికారంలో ఉండి 1 కిలోమీటర్ సొరంగం తవ్వలే. ఎవరు అన్యాయం చేసిరండి? ఎందుకు చేయలేదండి? మీరెంత కంప్లీట్ చేస్తారు చెప్పండి. నేను అందుకే కదా ఇవాళ ముఖ్యమంత్రి గారు మీరు చూస్తున్నారు, ఇవాళ దాని మీద చాలా ప్రత్యేక శ్రద్ధతోటి ఎట్టి పరిస్థితుల్లో కూడా దాన్ని కంప్లీట్ చేయాలి. తెలంగాణకు ప్రత్యేకించి దక్షిణ తెలంగాణ నల్గొండ జిల్లాకు ఇవాళ కనుపీడితమైనటువంటి నల్గొండ జిల్లాకు నీళ్లు ఇవ్వాలనేది ఇవాళ చాలా యుద్ధ ప్రతిపాదికన ఇవాళ అక్కడ పనులు జరుగుతున్నాయి. మీరందరూ కూడా చూస్తున్నారు. డైరెక్ట్ గా ఆన్సర్ చేయలే, ఎన్ని కిలోమీటర్లు మీరు ఇప్పటి వరకు ఎంత కిలోమీటర్లు సొరంగం తవ్వారు? అదే అండి ఇవాళ ఇన్సిడెంట్ అయిన తర్వాత అది అక్కడ ఆగిపోయింది కదా. ఇవాళ ఆగిపోయింది. అదే చెప్తున్నా, కొన్ని అనుకోని సంఘటన వల్ల ఆగుతా కూడా మొన్ననే ముఖ్యమంత్రి గారు, ఇరిగేషన్ మినిస్టర్ గారు రివ్యూ చేసి ఎట్టి పరిస్థితుల్లో మనం రాబోయే 2 సంవత్సరాల్లో దాన్ని కంప్లీట్ చేయాలని ఇవాళ యుద్ధ ప్రతిపాదికన చేస్తున్నారు. తొందరలోనే అది కంప్లీట్ అవుతుంది. ఇవాళ నేను అదే అంటున్నాండి, 10 ఏళ్లలో మీరు మొత్తం తీసుకోపోయి తెలంగాణ ప్రజల కష్టార్జిత సొమ్మునంతా తీసుకుపోయి మీరు కాళేశ్వరంలో ఇవాళ పెట్టిరు. మరి అదే వీళ్ళకి స్మాల్
మీడియం ఇండస్ట్రీ, మీడియం రివర్ ఇరిగేషన్ ప్రాజెక్టులు, స్మాల్ ఇరిగేషన్ ప్రాజెక్టులు 10 ఏళ్లలో మీరు కంప్లీట్ చేస్తే బాగుండేది కదా. ఇవాళ దక్షిణ తెలంగాణలో ఒక్క ప్రాజెక్టు మీరు ఎందుకు నిధులు ఇవ్వలేదు? 1,00,000 కోట్ల బడ్జెట్ ఏమో మీరు కాళేశ్వరం పెట్టిర్రు. 1,00,000 కోట్లు పెడితే దక్షిణ తెలంగాణలో ఉన్నటువంటి అందరూ సగం డబ్బులండి. మొత్తం ప్రాజెక్టులు భీమా, నెట్టపాడు, కోయిల్ సాగలు, ఎస్ఎల్బిసి ఇవన్నీ కూడా కంప్లీట్ అయ్యేది కదా. ఇవి ఎందుకు చేయలేదు మరి మీరు? అంటే మీ అవినీతి దాహం కోసం, డబ్బులు దోచుకోవడం కోసం మీ ప్రాజెక్టుల పేరుతో మీరు సెంటిమెంట్ ఆనాడు చేసిరు. ఇవాళ ప్రజాప్రభుత్వం ఈ ప్రాజెక్టులన్నీ కంప్లీట్ చేయాలి, తెలంగాణని సస్యశ్యామలం చేయాలి, మనం నీటి వాటాని మనం కాపాడుకోవాలని ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కృతనిశ్చయంతో ఉంటున్నాం. మీరు చూసిరు మొన్న ఇదే ఇవాళ పోలవరం నుంచి ఇవాళ బనకచెర్ల ప్రాజెక్టు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ లో వెళ్లి కొట్లాడి దాన్ని ఆపింది కూడా ఇదే ప్రజాప్రభుత్వం కదా. మీరు ఇదే బనకచెర్ల ప్రాజెక్టు ఆనాడు 2016లో అనుమతి ఇచ్చింది మీరే కదా, మీ ఆధ్వర్యంలోనే కదా. గోదావరి నీళ్లు 3000 టీఎంసీలు సముద్రంలో కలుస్తున్నాయి. గోదావరి నీళ్ళని ఇవాళ రాయలసీమ తీసుకుపోవాలని చెప్పింది మీరే కదా. ఆ ఆలోచన ఇచ్చిందే మీరే కదా. మీరు ఆనాడు ముఖ్యమంత్రి, ఆంధ్రాకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో జరిగింది కదా. మరి దీనికి సమాధానం ఏం చెప్తారు? అంటే దయచేసి అధికారం కోల్పోయిన తర్వాత సెంటిమెంట్ రాజకీయాలు వాడడంలో కేసీఆర్ దిట్ట. దానికోసం మళ్ళీ ఒక సెంటిమెంట్ రాజకీయాలు చేయాలని చూస్తుండు. ఇవన్నీ ప్రజలు గమనించిరు. మీరు ఎన్ని డ్రామాలు ఆడినా, తలకిందులు తపస్సు చేసినా తెలంగాణ ప్రజలు మిమ్మల్ని నమ్మరు. ఇవాళ దయచేసి ఒక ప్రతిపక్ష నాయకుడుగా మీ బాధ్యత ఏందండి? ప్రజలకు మీరు ప్రజల మధ్యలో ఉండండి. నువ్వు ఫామ్ హౌస్ లో పడుకుంటావు, బయటకు వచ్చి ఇదిగో పులి అదిగో ఏందండి డ్రామాలు? ఎవరు చెప్తురండి? ఏదో మేకపోతు గాంభీర్యాలు ఎవరికండి ఇవన్నీ? నీ బాధ్యత అండి. నువ్వు ఒక ఎమ్మెల్యేవు, ప్రతిపక్ష నాయకుడు. దట్స్ యువర్ రెస్పాన్సిబిలిటీ టు అటెండ్ ద అసెంబ్లీ. దానికి కూడా నువ్వు జీతభత్యాలు తీసుకుంటున్నావు. నువ్వు ప్రజల సొమ్ముతోటి అనుభవించుకుంటా నువ్వు ఫామ్ హౌస్ లో కూర్చొని అప్పుడు 6 నెలలకు ఒక సంవత్సరానికి ఒక ప్రెస్ మీట్ పెట్టి నేను వస్తా, నేను ఇది చేస్తా, అది చేస్తా అంటే ఏందండి ఇది? ఇది రాజరికం కాదు కండి. అందుకే వాళ్ళ ప్రజాప్రభుత్వం మీరు మీరు చేసిన తప్పులన్నీ వాళ్ళ బయటకు వస్తున్నాయి. ఇవాళ ఎంక్వైరీ నడుస్తున్నాయి. ఒక కేసే కాదండి. మీరు టైం ఇస్తే నేను చెప్తా. ఈ 10 ఏళ్ల చేసిన దుర్మార్గాలు మొత్తం కూడా కాదేది అవినీతి కనర్వం 10 ఏళ్ల బీఆర్ఎస్ పరిపాలన అన్నట్టు మొత్తం అవినీతి అక్రమాలే జరిగినాయి. కానీ కేటీఆర్ కూడా రియాక్ట్ అవ్వడం జరిగింది లింగం యాదవ్ గారు. ఏమని కూడా మీ కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలు, నిరుద్యోగము, మీరు చాలా అంశాలు ఉన్నాయి, వాటి గురించి ప్రజలు డైవర్ట్ అవ్వకుండా మీరు కొత్త డ్రామా తీసుకొచ్చారు. దమ్ముంటే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు పెట్టండి, ఇప్పుడే కోఆపరేటివ్ ఎన్నికలు పెట్టండి, నామినేటెడ్ లాగా కాకుండా ప్రజాభిప్రాయం సేకరణ చేయండి, ప్రజాస్వామ్యబద్ధంగా ముందుకెళ్ళండి అంటూ కూడా అంటున్నారు. కాబట్టి ఏం చెప్తారు? దమ్ముంటే ఇప్పుడే పెట్టండి అంటే పెట్టే ఛాన్సెస్ ఉన్నాయా? చేయండి. ఇవాళ ఎవరు దమ్ము ఏముందో తెలంగాణ ప్రజలు నిర్ణయించారు. ఇవాళ మన అసెంబ్లీ నుంచి ఎలక్షన్ నుంచి మొదలు పెట్టుకుంటే పార్లమెంట్ ఎలక్షన్ లో, అదే విధంగా ఇవాళ మొన్న జరిగినటువంటి సర్పంచ్ ఎలక్షన్స్ లో కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీ 70% పైగా, ఇవాళ 75 to 80% దగ్గర దరిదాపుల్లో ఇవాళ కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ స్థానాలు గెలవడం జరిగింది. 60% వరకే వచ్చింది కదా, మీరు 70-75% అంటున్నారు. ఎక్కడ నేను చెప్తున్నాండి, కొంతమంది ఇండిపెండెంట్లు వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీ మా వాళ్ళ ఇంకొకటి మా దాంట్లోనే పోటీల వల్ల వాళ్ళు ఇండిపెండెంట్ గెలిచి చాలా మంది పోటీ కాంపిటీషన్ ఎక్కువ ఉండడం వల్ల. మీ దాంట్లో సపోర్ట్ అంటారు, ఇండిపెండెంట్ అంటారు. ఇండిపెండెంటా లేదంటే కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థుల? అదే అండి, కాంగ్రెస్ పార్టీలో కాంపిటీషన్ ఎక్కువ ఉండడం వల్ల మా పార్టీ అభ్యర్థులు ఇద్దరు పోటీ చేయడం వల్ల బహుశా మీకు ఆ విధంగా అదే అంటున్నాను. మీకు తెలుసు, మాకు తెలుసు, అందరికి తెలుసు. ఇండిపెండెంట్ గా ఎవరైనా గెలిచినా కూడా పార్టీలోకి వచ్చేస్తారు. ఇది యాజ్ యూజువల్. ఎందుకంటే పార్టీ గుర్తు లేదు, పార్టీ లేదు. జస్ట్ అది ఒక అక్కడున్న స్థానికంగా లీడర్ ని చూసి ఓటేస్తారు. గెలిచిన వాళ్ళు వస్తే వస్తారు, లేదంటే బీఆర్ఎస్ లోకి వెళ్తారు. అంతే కదా, అధికార పార్టీ సైడ్ వస్తారు. లేదండి, అక్కడ మా పార్టీలో కాంపిటీషన్ ఎక్కువ ఉండడం వల్ల చాలా మంది ఎందుకంటే ఒకరికే ఇప్పుడు ఒక గ్రామ పంచాయతీకి సర్పంచ్ అభ్యర్థి ఒకటే ఇస్తాం కదా, ఇంకొకరు అట్లా ఇండిపెండెంట్ పోటీ చేసి లేదా పార్టీ టికెట్ ఇవ్వకపోవడం వల్ల అదొకటి. రెండోది, ఈ తెలంగాణ ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎందుకు రాలేదు? 70 నుంచి 75% ఎందుకు రాలేదు? మీరు అన్నారు కదా వచ్చినాయండి. మీరు చూడండి, 60% కదా. మాకు తెలిసి రిపోర్ట్స్ ప్రకారం, మీరు చెప్పిన ప్రకారం అంతెందుకు రేవంత్ రెడ్డి కూడా ఒక మాట అన్నారు, ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్స్ లో సర్పంచ్ ఎన్నికల్లో వచ్చిన రిజల్ట్స్ ఇక్కడ రావద్దు, ఆ పర్సెంటేజ్ రావద్దు అని చెప్పేసి మీరే అన్నారు. 55 నుంచి 60% కదా. నేను అదే చెప్తున్నా. ఇవాళ ఎవరికి ఎంత వచ్చినాయి అనేది లెక్కలు మా దగ్గర ఉన్నాయి. కేటీఆర్ ఇవాళ
అధికారం అంటే ఆయన అధికారం కోల్పోయిన తర్వాత ఆయన ఆధ్వర్యంలో జరిగిన ప్రతి ఎలక్షన్ లో ఓడిపోవడం జరిగింది. మీరు తెలంగాణ అసెంబ్లీకి జరిగిన 2 బై ఎలక్షన్ లో, కంటోన్మెంట్ బై ఎలక్షన్ లో, అదే విధంగా జూబ్లీస్ బై ఎలక్షన్ లో మీరు చూసిర్రు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్లే గెలిచిర్రు. ఇవాళ వాళ్ళ కనీసం ఎక్కడ కూడా గెలుపు అనేది వాళ్ళకి దరిదాపులో కూడా లేదు. గెలుపు అనేది వాళ్ళు మర్చిపోయిర్రు. ఇవాళ ఎంపీటీసీ జెడ్పీటీసీ గురించి మాట్లాడుతూ డెఫినెట్ కూడా మేము పెడతాం. ప్రజాప్రభుత్వం ఎప్పుడు పెట్టాలి పెడుతుంది. ఇంకొకటి ఇవాళ బీసీలకు మేము 42% రిజర్వేషన్ కోసం ఇవాళ దానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. అంటే బీసీ రిజర్వేషన్ వద్దన్నట్టురా? మీరు కావద్దా మరి చెప్పండి. కేసీఆర్ మీరు 10 ఏళ్లలో 33% ఉన్న రిజర్వేషన్ 18% తీసుకొచ్చిర్రు. మరి ఇవాళ కూడా బీసీలకు అన్యాయం చేయాలంటావు చెప్పండి. అరే మేము ఒక ప్రయత్నం చేస్తున్నాం, మీరు రిజర్వేషన్ తగ్గించిర్రు. ఇవాళ జనాభా తమాషా ప్రకారం బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాలని ప్రజాప్రభుత్వం ఒక ఆలోచన తీసుకుంది. ఇవాళ అసెంబ్లీలో బిల్లు పాస్ చేసాం, మీరు చూసిర్రు. కేంద్ర ప్రభుత్వం గవర్నర్ ఏ విధంగా ప్రయత్నాలు చేస్తున్నారు కానీ రిజల్ట్ రావట్లేదు కదా. అదే కదా వచ్చింది సమస్య. ఇప్పుడు మీరు అంటున్నారు బీసీలకు రిజర్వేషన్ అని అన్నారు, మీరు ప్రయత్నాలు చేస్తున్నారు కాదనట్లేదు, ప్రయత్నం చేస్తున్నారు కానీ ఎట్ ద ఎండ్ రిజల్ట్ లేదు. ఆ ఫోన్ ట్యాపింగ్ ఇష్యూ అంటున్నారు, 2 నెలల నుంచి లాగుతున్నారు డైలీ సీరియల్ లాగాని, ఇంతవరకు ఏమి అది లేదు గతి లేదు. అండి మీకు కూడా తెలుసు, మీరు సీనియర్ జర్నలిస్టులు. ఇవాళ ఒక ఎంక్వైరీ స్టార్ట్ అయినప్పుడు ఇప్పుడు నాకు వ్యక్తిగతంగా కక్షతోటో లేదు ఇంకోటి అట్లా జరగదండి. అది ఒక ఎంక్వైరీ ఆఫీసర్ నడుస్తుంది. ఎంక్వైరీ చాలా వరకు విచారణ జరిగిన తర్వాత విచారణ కంప్లీట్ చేస్తారండి. ఇవాళ అంటే 2 సంవత్సరాలు పట్టిందా లేదా సంవత్సరంలోనే జరగదండి. మాకు చట్టం మీద విశ్వాసం ఉంది, చట్టం మీద నమ్మకం ఉంది. సిఐడి అడుగుతున్నారు కదా బీజేపీ కూడా, సిఐడికి అప్పగించండి మేము ఫాస్ట్. ఇక కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ నాయకులు మాట్లాడితే ఎట్లని 11 సంవత్సరాలుగా వాళ్ళు చేసినటువంటి దుర్మార్గాలు మనకు తెలియదా? ఇక వీళ్ళిద్దరు ఒకటే కదా, అందుకే వీళ్ళు అదే మాట్లాడతారు. ఎందుకంటే 10 ఏళ్లలో బీఆర్ఎస్ బీజేపీ కలిసి పనిచేసింది. ఇవాళ బీజేపీ ఆధ్వర్యంలో ఎలక్షన్ కమిషన్ చివరకు స్వతంత్ర ప్రతిపత్తి గల సంస్థలు, అటానమస్ ఇన్స్టిట్యూషన్స్ అనేటువంటి ఎలక్షన్ కమిషన్, సిబిఐని, ఈడీని, ఐటీని ఏ విధంగా వ్యక్తిగత స్వార్థం కోసం యూజ్ చేస్తున్నారో మన అందరికి తెలియదు కాదు. కొత్తగా చెప్పాలంటారా దాన్ని? ఎలక్షన్ కమిషన్ నే చివరకు ప్రజాస్వామ్యంలో నిరపేక్ష అంటే స్వతంత్రంగా ఎలక్షన్ నిర్వహించాలన్న కమిషన్ నే వాళ్ళు ఏ విధంగా వాడుతున్నారో మనం చూస్తున్నాం. ఇంకా 10 ఏళ్లలో బీఆర్ఎస్ బీజేపీ కలిసి పనిచేసింది. బీజేపీ తెచ్చినటువంటి అన్ని చట్టాలకు బీఆర్ఎస్ సపోర్ట్ చేసింది కదా. డిమానిటైజేషన్ కు, జిఎస్టీకి, ఇవాళ రైతు వ్యతిరేక నల్ల చట్టాలకు సపోర్ట్ చేసింది ఇదే బీఆర్ఎస్ బీజేపీ కదా. ఇవన్నీ కూడా వాళ్ళిద్దరు కలిసి కూడబలుకొని అందుకే ఆ విధంగా మాట్లాడుతున్నారు. వాళ్ళు కొత్తగా ఏముంది, 10 ఏళ్లలో కలిసి పనిచేసారు, ఇప్పుడు కలిసే ఉన్నారు. మొన్న జరిగినటువంటి సర్పంచ్ ఎలక్షన్ లో కూడా కలిసే ఉన్నారు కదా బీజేపీ బీఆర్ఎస్. ఇద్దరు కలుస్తా కూడా 20%, 25% రాలే సీట్లు వాళ్ళకు. ఇంకేం చెప్తారు వాళ్ళు? సో అందుకే డెఫినెట్ కూడా మేము ఒకటే చెప్తున్నాండి, కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం అంటే చట్టం మీద, రాజ్యాంగం మీద విశ్వాసం ఉన్నటువంటి పార్టీ. డెఫినెట్ కూడా ఎంక్వైరీ నడుస్తుంది. అది ఎంత పెద్ద వ్యక్తి అయినా, అది కేటీఆర్, హరీష్ రావా, కేసీఆర్ అని కాదు, చట్టం ముందు అందరూ సమానులే. చట్ట ప్రకారం డెఫినెట్ కూడా కేసీఆర్. లింగం యాదవ్ గారు, మీరు చెప్పిన కమెంట్స్ ప్రకారం చూస్తే కాంగ్రెస్ గవర్నమెంట్ కి సిఐడి పైన నమ్మకం లేదా? అందుకేనా కేంద్రం అన్ని వాళ్ళకి అనుసరణలోనే జరుగుతున్నాయి అని నమ్మకం లేనట్టుగా మాట్లాడుతున్నారు కదా. మీరు సిఐడి సిబిఐ అన్నది మీరు అడిగేదండి. సిఐడి కమ్స్ అండర్ స్టేట్, సిబిఐ కమ్స్ అండర్ సారీ. అదే అండి. అంటే నేను అదే చెప్తున్నా. ఇవాళ 11 సంవత్సరాలు నేను ఒక చిన్న డేటా చెప్తాను. అంటే నమ్మకం లేదా అని నేను అడిగాను. సిబిఐ పైన మీకు నమ్మకం లేదా? నేను అదే చెప్తున్నాండి. 11 సంవత్సరాలుగా బీజేపీ నరేంద్ర మోడీ మొత్తం కూడా అటానమస్ సంస్థలన్నింటిని కూడా తన చెప్పు చేతుల్లోకి తీసుకొని దుర్వినియోగం చేస్తున్నటువంటి సందర్భం మనకు కనబడ్డది. ఇవాళ 11 సంవత్సరాలుగా ఎవరి మీద కేసులు పెట్టిరండి? కేంద్రంలో అధికారం ఉన్నటువంటి బీజేపీ ప్రతిపక్ష నాయకులు, ప్రాంతీయ పార్టీల మీద తప్ప ఎక్కడైనా బీజేపీ నాయకుల మీద ఎవరికొక్క మీద కేసు అయిందా? ఇంకొకటి, ఈ కేసులు పెట్టిన వాళ్ళంతా బీజేపీలో జాయిన్ అయితే వాషింగ్ పౌడర్ ఏదో అయినట్టు అందరి మీద కూడా కేసులున్నాయి. ఇవాళ మీరు చూడు, హేమంత్ బిశ్వాస్ నుంచి మొదలు పెట్టుకుంటే మహారాష్ట్ర అశోక్ చవాన్ వరకు, వీళ్ళు నవీన్ జిందాల్ వరకు, వీళ్ళు చెప్పిన కేసులన్నింటిని కూడా, పెట్టిన కేసులన్నింటిని కూడా చివరికి మన తెలుగులో ఇక్కడే ఉన్నటువంటి సుజనా చౌదరి కేసు ఏమైందో మనకు తెలియదా అండి? అంటే బీజేపీలో జాయిన్ అయితే కేసు ఉండదు అంటే వీళ్ళు చేసేదాన్ని. అందుకే వాళ్ళు వ్యవస్థలన్నింటిని కూడా భ్రష్టు పట్టిస్తున్నారు. మరి మీ పైన కూడా అందుకే కదా ఈ కేసులకు భయపడే కొందరు ఎమ్మెల్యేలు మీ దాంట్లోకి వచ్చారు. మొన్న హైదరాబాద్ వచ్చినప్పుడు కూడా బీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ లోకి జంప్ అయింది. అందుకేనా క్లీన్ చిట్ వచ్చి బయటకు వస్తుంది కాంగ్రెస్ పార్టీలోకి వస్తారు. ఇక మీరు అన్నట్టు నిజంగా మరి ఫిరాయింపుల గురించి వీళ్ళు మాట్లాడితే మరి 10 ఏళ్లలో బీఆర్ఎస్ చేసింది ఏందండి? ఇవాళ స్పీకర్ గారు ఇంకొకటండి, మనం అందరి కూడా స్పీకర్ నిర్ణయాన్ని గౌరవిస్తాం. భారత రాజ్యాంగం ప్రకారం యాంటీ డిఫెక్షన్ లా ప్రకారం కూడా
స్పీకర్ కే డిస్క్రిషన్ పవర్స్ ఉన్నాయి. మీరైనట్టు ఎమ్మెల్యేలు ఎవరైనా పార్టీ ఫిరాయించారు అనేది అది కోర్టుకెళ్ళిరు వాళ్ళు. స్పీకర్ గారు నిర్ణయం తీసుకుర్రు. స్పీకర్ నిర్ణయాన్ని మనం ప్రశ్నించడానికి వీలు లేదు. అది మీకు తెలుసు, మాకు తెలుసు. ఓకే అండి, కానీ నేను లింగం యాదవ్ ఏమంటున్నానంటే గారు ఒక నిమిషం అండి. బీజేపీ నుంచి పల్నాటి వెంకటరెడ్డి గారు జాయిన్ అయ్యారు. అండ్ అదే విధంగా రాజకీయ విశ్లేషణ